నమిత న్యూస్. బి కొత్తకోట మండలం కోట ఊరిలో మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించిన టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ పర్వీన్ తాజ్. బి కొత్తకోట మండలం కోట ఊరు పంచాయతీ పరిధిలోని గ్రామ రైతుల భూమి సమస్యల పరిష్కారం కోసం మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించిన టీడీపీ జయచంద్రారెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ పర్వీన్ తాజ్లు మాట్లాడుతూ, మీ భూ సమస్యల పరిష్కారం కోసమే కార్యాలయాల చుట్టూ తిరిగి అవస్థలు పడ్డా మీ బాధలను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులనే మీ వద్దకు పంపే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మీ భూ సమస్యలను 45 రోజుల లోపలే పరిష్కారం అవుతాయి. మీ ఇంకేమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి మా దృష్టికి తీసుకురావాలని, వాటిని కూడా పరిష్కరిస్తారని తెలియజేస్తూ భరోసా కల్పించిన టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ పర్వీన్ తాజ్, తహసీల్దార్ అన్సారీ మాట్లాడుతూ, నేటి రెవెన్యూ సదస్సులో మీ వినతులపై రికార్డులు, అనుభవం పరిశీలించి క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించి సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్, ఎంపీడీఓ, వీఆర్ఓలు, అన్ని శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఉన్న 70,000 ఎకరాల పైసలకు ప్రభుత్వ భూమిలో 37,000 ఎకరాల పైసలకు నీళ్లు వైసీపీ పాలనలో ఎవరైతే మన ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ద్వారనాథ్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కార్యకర్తలు కానీ కబ్జాకి దీన్ని మన కూడా ప్రభుత్వం వస్తానే ఎక్కువ మన రాష్ట్రంలోనే ఎక్కువ అర్జీలు వచ్చి మన ప్రభుత్వం మా భూమి లేదు, మా భూమి మా పట్టా మార్చేసినారు, మా భూమి మాకు అర్జీలు రాలేదు. వీటినన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అర్జీలన్నీ పరిశీలించి దాంతో చూస్తే మన అన్నమయ్య జిల్లాలో మాత్రమే 1,45,000 ఎకరాలు కబ్జా పోలేదు. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పెద్దలు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రెవెన్యూ శాఖతో చాలా డిస్కషన్ చేసి కులంకషంగా మాట్లాడి ఈ రెవెన్యూ సమస్య పెట్టడం జరిగింది. మీకు ఇప్పటికే ఆఫీసు చుట్టూ తిరిగి కలెక్టర్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఎంపీఓ ఆఫీస్ చుట్టూ తిరిగి వేశారు. ఈరోజు చెప్తున్నా, ఖచ్చితంగా మన భూమి అనేది మన హక్కు. మనకు ఉన్న హక్కును ఏ ఒక్కరు వదులుకోనక్కర్లేదు. మీ దగ్గర ఉన్న పత్రాలు అన్నింటినీ తీసుకొని మన దగ్గరకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గర ఒక రిసీప్ట్ తీసుకొని వస్తే ఖచ్చితంగా 30 నుంచి 45 రోజుల్లో మీ భూ సమస్యలు తీసుకోవాలని చెప్పి మేము మాటిస్తున్నాం. దీన్ని మన గ్రామంలో ఇంకా ఎవరున్నా రాకుండా ఉంటే కూడా అందరికీ చెప్పండి. నేను ఈరోజు కాదు, 3 నుంచి ఒకటే చెప్తాను. ప్రభుత్వాలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ ఎలక్షన్లు వర్గాలు ఏమి పెట్టుకోకుండా ఎలక్షన్లు ఓటేసే వరకే పెట్టుకొని తర్వాత ఏర్పడిన ప్రభుత్వం కానీ ఇక్కడ గెలిచిన నాయకులు కానీ ఎవరైనా ప్రజల కోసం పనిచేయాలా, ప్రజలందరూ ఒకటే సమానంగా చూసిన రోజే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. ఆ ప్రశాంతతను కాపాడడానికి తమ్మలపూడి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా ప్రశాంతత లేదు. 5 సంవత్సరాల్లో ఎంతో మంది భయభ్రాంతులకు పోయి చాలా ఫ్యామిలీస్, చాలా పెద్ద కుటుంబాలని ఊళ్ళు వదిలేసి పరిస్థితి నాకు తెలుసు. వీటిని అన్నింటినీ కాపాడడానికి నేను రాజకీయాలకు వచ్చిన, ఈ గౌరవాన్ని కాపాడడానికి రాజకీయాలకు వచ్చిన. ఖచ్చితంగా ఈ గౌరవాన్ని కాపాడతా. ఏదో చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా మా దగ్గరకు తీసుకురావాలి. ప్రభుత్వ ఉద్యోగులతో చర్చించి ఖచ్చితంగా ఈ సమస్యను తీరుస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. ఈ సమావేశాన్ని ఎవరైనా కొందరు చాలా వరకు నేను చూస్తున్న ఈ మన సమావేశాల్లో ముఖ్యంగా మనం అంటే 5 సంవత్సరాలుగా
ఇంట్లో ఇతరులకి పక్కింట్లోకి గొడవ, అన్నదమ్ములు నలుగురు ఉంటే నలుగురు 2 వర్గాలు 3 వర్గాలు చేయరు. దీనివలన వీళ్ళ పవన్ కలుపుకొని వాళ్ళు వస్తే ఎవరిలో మన ఎందుకు కూర్చోవాలనే ఉద్దేశం తప్ప మనల్ని బాగుపరచడానికి కాదు. వీరందరూ పనులు కలిసిపోవాల్సి ఉన్నారు. మళ్ళా ముందు రోజులు జాతరలు కానీ గంగ జాతరలు కానీ పండుగలు కానీ అన్ని చేసుకుని అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ చిన్న సమస్యలు ఎవరు ఉన్నా కూడా మీరు వాటిని అన్నింటినీ చిన్న సమస్యలను పెద్దలు చేసుకోవద్దండి. కూర్చొని మాట్లాడి తీర్చుకోండి. దీంతో పాటు మన ముదివేల రిజర్వాయర్ కింద మన భూములు కొట్టాలి పంచాయతీ భూములు కూడా కొన్ని పోయినట్టు ఉన్నాయి కదా. ముదివేల రిజర్వాయర్ కింద మనం ఉన్న నిలువ ఎవరైతే మామూలుగా మనం ఏదైనా డ్యామ్ కట్టాలంటే డ్యామ్ కింద మునిగే భూములు ఇల్లు ఇవన్నీ R&R ప్యాకేజ్ అంటే రీహాబిలిటేషన్ వాళ్ళకు ఇంకొక చోట మనం సంక్షేమాన్ని 2 కళ్ళుగా భావించి దిశాదశ చూపించేటటువంటి నాయకులుగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మరి కేంద్రం నుంచి కూడా మనకు మంచి సపోర్ట్ ఉంది. కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల మోడీ గారు ఈ ముగ్గురు కలిసి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి రెవెన్యూ శాఖలు అలాగే ఫారెస్ట్ శాఖలలో ఎండోమెంట్ వీటిలో జరిగినటువంటి అవకతవకలపైన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు గత నెల నుంచి మరి రాబోయే 8వ తారీఖు వరకు నెల రోజులుగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం. ఈ రెవెన్యూ సదస్సులలో మీ ఇంటికే పాలన తీసుకొని వచ్చి ఎక్కడైతే గతంలో మనందరికీ తెలుసు బీకొత్తపట్ట మండల ఆఫీస్ చాలా మంది మ్యూటేషన్ చేయలేక బాధపడేది జరుగుతుంది. మరి వాళ్ళకి సంబంధించిన ఆస్తులు వేరే వాళ్ళు మరి వాళ్ళ ఆన్లైన్ లో చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాం. మరి ఇలా ఉన్నటువంటి ఈ పరిస్థితిని ప్రజలలో ఉన్నటువంటి ఏదైతే భూ సమస్యలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం జరుపుకునే ఈ రెవెన్యూ సదస్సులలో మరి మనందరం చూసాం. గత ప్రభుత్వంలో జరిగినవి కూడా మా బీకొత్తపట్టలోని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెన్నకేశవ స్వామి ఆలయానికి సంబంధించి మరి 3 సర్వే నెంబర్లలో 23.6 ఎకరాలని మరి వెంకటేశ్వర స్వామి పేరు మీద ఎండోమెంట్ భూమి మరి ట్రాన్స్ఫర్ పెట్టేసి ఆ భూమిని కూడా కొట్టేయాలి అంటే అది ప్రైమ్ ప్రాపర్టీ. అదే కాకుండా మరి గత ప్రభుత్వంలోని నాయకులు కొంచెం బలహీనంగా ఉండేటటువంటి వాడిని భూమి మరి వాళ్ళ పేరు పైన ఆన్లైన్ చేసుకోవడం, ఇవన్నీ మనం చూసినాం. ఈ సమస్యల్లో ఈ రోజు ఎక్కడ చూసినా ఆఫీసుల దగ్గర అందరూ కవర్లు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. అయ్యా మా